వారికి ఏది కావాలైనా, ఏది అవసరమైనా ఎవరి వైపు చూస్తారు? ఎవరిని అడుగుతారు? దేవునికి స్తోత్రం. అదేవిధంగా విశ్వాసులైన మనము ప్రతి అవసరానికి ఏది కావాలన్నా కూడా ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. హెబ్రీయులకి అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట రాశారు 12వ అధ్యాయము 2వ వచనంలో. మనము కూడా భారాలు ఉన్నాయి. మనకి భారం ఉన్నాయా లేవా? ఏం భారం ఉన్నాయి? ఆర్థిక భారాలు ఉన్నాయి, మొత్తానికి భారాలు ఉన్నాయి. బిడ్డలకు ఫీజులు కట్టాల్సింది భావిస్తారు, భారాలు ఉన్నాయి. పాపాలు కూడా ఉన్నాయా? వాటిని మనం విడిచిపెట్టాలి. అవి మనల్ని చాలా చిక్కులు పెడతాయి. కాబట్టి భారమైన పాపమైన విడిచిపెట్టి విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి. ఎందుకంటే ఆయనే విశ్వాసానికి కర్త. కాబట్టి ఆయన వైపు చూస్తూ సాగితే సమస్యల నుంచి, భారాల నుంచి, పాపాల నుంచి మనం బయటపడగలము అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు పదే మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఏం రాయబడిందంటే 19వ అధ్యాయము 22వ వచనం లాస్ట్లో, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన విని అంగీకరించి స్వస్థపరుచును. అనారోగ్యం ఉందా? అది భారంగా ఉందా? దేవుని వైపు తిరుగు, ప్రార్థన చెయ్యి, ఆయన వైపు చేతులు చాచు, దేవుడు స్వస్థపరుస్తాడు. మనకు తెలుసు, యేసు ప్రభువారు వెళుతున్న సమయంలో ఇద్దరు గుడ్డివారు తమను కనికరించమని కేకలేశారు. యేసు ప్రభువారు ఒక ఇంటిలోకి వెళ్ళారు. వీరు ఆగిపోకుండా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళారు. మత్తయి గారు రాసిన సువార్త అయితే 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు ఈ మాటలు. వారు కేకలేశారు కరుణించమని. ఇంటిలోకి వెళ్ళారు యేసు ప్రభువారు. వీరు కూడా యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళారు, వచ్చారు. ఎందుకు వచ్చారు? యేసు ప్రభువారు స్వస్థపరుస్తాడని, వారికి ఉన్న బాధ తొలగిస్తాడని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు. ఎవరైనా యేసు ప్రభువారి దగ్గరకు వస్తే యేసయ్య అడిగిన ప్రశ్న ఏమిటంటే, నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా? మీరు ఆర్థిక సమస్యలు అన్నారు, ఆర్థిక భారాలు అన్నారు. మీ ఆర్థిక భారాలు తీర్చగలడని నమ్ముతున్నారా అని వాళ్ళు అన్నారు. మీరు కూడా అన్నారా? వెరీ గుడ్. అవును, అవును. ఈ సంవత్సరం నా వాగ్దానం అదే కదా. భారాలు ఎక్కువగానే వస్తాయి, కాకపోతే నా మీద పెట్టుకుంటే నేను మోయలేను. అది అందుకని యేసు ప్రభువారు అడిగే ప్రశ్న, నేను ఇది చేయగలను నమ్ముచున్నారా? నీ సమస్య ఏదైనా, నీ అవసరం ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ సమస్య ఏదైనా యేసు ప్రభువారు తీర్చగలరా? తీర్చలేరా? తీరుస్తారు అన్న నమ్మకం ఉందా? ఉన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అంటే ఆల్మోస్ట్ అందరికీ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్.
వాళ్ళు కూడా అదే చెప్పారు. అంటే హల్లెలూయా అని కాదు కానీ నమ్ముచున్నాం అని చెప్పారు. ఆ, నమ్ముచున్నాము ప్రభువా అన్నారు. అప్పుడు యేసు ప్రభువా చెప్పిన మాట ఏమిటంటే, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మీరు ఎంత నమ్మగలిగితే అంత కార్యం కలుగుతుంది. దేవుని శక్తిలో లోపం లేదు. నువ్వు ఎంత నమ్మగలుగుతావు దేవుణ్ణి? నువ్వు ఎంత నమ్మితే అంత కార్యం జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు చాలా ఉంటాయి, ఉంటాయా? కట్లు ఉంటాయి. ఎంత తీసుకోగలుగుతావు నువ్వు? నీ అకౌంట్లో ఉన్నంత వరకే, నీకున్న విశ్వాసం చొప్పునే నువ్వు పొందుకోగలుగుతావు. అయితే వారు విశ్వాసంగానే ఉన్నారు కనుక వారు స్వస్థత పొందారు, చూపు పొందారు. వారికి ఉన్న సమస్య పోయింది, తొలగింది. కాబట్టి ఏ సమస్య అయినా తొలగాలంటే నమ్మకంగా ఉండాలి. యేసయ్య నీ సమస్యను తొలగిస్తాడు, నమ్మండి కదా. నమ్మటం చాలా అవసరమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యాత్రా కీర్తనలో ఒక మాట మనం చూస్తాం. 121వ కీర్తన మొదటి వచనం, కొండల తట్టున కనులెత్తుచున్నాను. కొండలు చేస్తాయా? నువ్వు ఏ తట్టును పడితే ఆ తట్టును చూస్తే సహాయం కలుగుతుందా? కలగదు. కానీ యెహోవా తట్టు చూడు, యెహోవా వలన సహాయము కలుగుతుంది. అందుకని ఆ దిక్కు ఈ దిక్కు చూడమాకండి. అవును, దేవుని వైపు చూడండి, తప్పనిసరిగా సహాయం చేస్తాడు. దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసంతో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడా, చేయడా? గతంలో ఎవరైనా పొందుకున్నారా మీలో? దేవుని స్తోత్రం. ఈరోజు శ్రీలక్ష్మి కూడా నమ్మి విశ్వాసంతో పొందుకున్నుగాక. నమ్మాలి. మనం ఎంత నమ్మితే, నమ్మకం లేదంటానికి అవకాశం లేదు. అవును, అవును, ఆ విషయాన్ని గమనించమని. ఇప్పుడు శక్తి లేని వారికైనా, శ్రమపడే వారికైనా, శోధించబడే వారికైనా సహాయము చేయగలిగినటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఏమ్మా, శ్రమల్లో సహాయం పొందారా మీలో ఎవరన్నా? శోధనలో సహాయం పొందారా? దేవుడు సహాయం చేశాడా? ఎందుకని? ఇబ్రీ పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము 18వ వచనం. యేసు ప్రభు వారు కూడా శోధించబడ్డారు, శ్రమ పొందారు. కాబట్టి ఆ శోధన ఎలా ఉంటుందో, ఆ శ్రమ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు, పర్సనల్గా తెలుసు. ఎందుకంటే అనుభవించాడు. నువ్వు అనుభవించటం కాదు ఈ కష్టాలు, నువ్వు అనుభవించటం, నేను అనుభవించడం కాదు ఈ శ్రమలు, దేవుడు అనుభవించాడు. కాబట్టి ఆయనకి తెలుసు శ్రమ ఎంత కష్టంగా ఉంటుందో, బాధగా ఉంటుందో, ఆ వేదన ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన తప్పనిసరిగా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒడ్డున్నవాడు ఎన్నైనా మాటలు చెప్పొచ్చు, దిగినోడికి తెలిసిద్ది దాని లోతు అంటారు కదా. ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి నీ బాధ ఏంటో ఆయనకి తెలుసు. నువ్వు ఎంత నలిగిపోతున్నావో, కుమిలిపోతున్నావో,
అన్నది ఆయనకి తెలుసు. ఆ? నేను ఎంత కుంగిపోతున్నానో ఆయనకి తెలుసు. అన్నీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడా చేయడా? ఆ, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. తన బిడ్డ బాధపడుతూ ఉంటే, శ్రమ పడుతూ ఉంటే, శోధించబడుతూ ఉంటే సహాయం చేయడా? చూస్తూ తప్పనిసరిగా చేస్తాడు. ఈ సంవత్సరంలో తప్పనిసరిగా మరి కూటమి ఏర్పాటు చేసుకున్న శ్రీలక్ష్మి కుటుంబంలో ఉన్న శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపించునుగాక. దేవుడు విడిపించే దేవుడు. ఆ సత్యము మనం చూస్తూ ఉన్నాం. ఆయన వైపు చూడాలి దేనికైనా కదా. కీర్తన భాగంలో ఒక మాట చూద్దాం. 34 కీర్తన 5వ వచనం. దేవుని వైపు చూస్తే వెలుగు కలుగుతుంది. నిజంగా ఆయనే మన ఆశాకిరణం. నీతి సూర్యుడు ఆయనే. ఆయన వైపు చూస్తే మనకున్న చీకటి తొలగిపోతుంది, వెలుగు కలుగుతుంది. ఏమో అవమానాన్ని ఘనతగా ఆయన మారుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభంలో నుండి వెలిగిచ్చి కాపాడింది ఆయనే కదా. వడదెబ్బ తగులుకోకుండా, ఎన్న దెబ్బ తగులుకోకుండా పగలు కాపాడాడు. రాత్రి వారి ప్రయాణములో వెలిగిచ్చి నడిపించింది ఆయనే. నీ జీవన ప్రయాణములో ఏ అడ్డంకులు వచ్చినా, ఏ ఆటంకములు వచ్చినా నడిపించగలడు దేవుడు. అందుకని దేవుని వైపు చూడమ్మా, దేవుని వైపు చూద్దాం. అది చూస్తానే ఉన్నాను పాస్టర్ గారు ఒక పక్కన అంటారా? మీరు చూడటం లేదని నేను అంటం లేదురా. దేవుని యొక్క వాక్యము ఈరోజు ఇలా చెప్పమని ప్రోత్సహించటం వల్ల, ప్రేరేపించటం వల్ల యొక్క వాక్య భాగాన్ని నేను చెబుతా ఉన్నా. దేవుని వైపు చూసిన వాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు సిగ్గుపడరు. సరే, యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. 54వ అధ్యాయము 4వ వచనం. చదువమ్మా. నువ్వు బాధపడద్దు, అవమానమని దించుకోవద్దు. దేవుడు మన అవమానాన్ని కూడా ఘనతగా మార్చే దేవుడు. నిత్యమైన కృపతో వాత్సల్యత చూపించే దేవుడు. నీ యందు జాలి పడుతున్న దేవుడు ఈ మాటలు చెబుతున్నాడని ఈ వాక్య భాగంలో ఉంది. అంత మాత్రమే కాదు, నీ పిల్లలు కూడా ఆయన ఉపదేశాన్ని పొందుతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. నీ బిడ్డలకు కూడా దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన వైపు చూద్దాం. దేవుడు నీ సమస్యలన్నిటి నుంచి విడిపిస్తాడు. ఏ సమస్య అయినా కదా. బిడ్డలకి మంచి భవిష్యత్తు లేదన్నా, మంచి ఉద్యోగాలు రాలేదన్నా, ఇంకా వాళ్ళు స్థిరపడలేదన్నా, ఏంటి నీ సమస్య? ఏదైనా సరే ఆయన చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మనకి రాలేదంటే కుంగిపోవద్దు. దాన్ని దేవుడు ఎవరికి దాచించాడో, ఎవరికి ఇస్తాడో అంటే మనకి ఇంకొకటి దాచి ఉంచాడు అన్నమాట. దేవుడు మన కొరకు ఇంకోటి దాచి ఉంచాడు. మనకి ఇవ్వాలనుకున్నది, మనకి ఏర్పరిచింది, మనకి దాచి ఉంచింది దేవుడు ఇస్తాడు. ఎవరికో దాచిచ్చింది మనకెందుకు?
ఎవరికో ఇవ్వాలనుకున్నది మనం కోరుకోవటం ఎందుకు? దేవుడు ఎవరికి ఇవ్వాలో ఆ నిర్ణయించేశాడు ఆల్రెడీ. కాబట్టి కలగలేదు, ఇంకా రాలేదు అని అనుకోవద్దు. ఆ, ఆ, మీరేం అనుకోలేదు కదా, అబ్బాయి అమెరికాలో చదువుతాడని అనుకున్నారా? ఊహించారా? అనుకోలే. మరి దేవుడు అమెరికా పంపించాడు కదా, చదివించాడు కదా, చదువుతున్నాడు కదా. పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చినాక మరి ఇప్పుడు సంతకం పెట్టాడు. కొంచెం ఇబ్బందికరం, భారతీయులకి చాలా కష్టం. దాదాపుగా లక్షల ఉద్యోగాలు పోయినట్టే. ఉద్యోగాలు రావటం ఏముంది, కానీ దేవుడు మనకు దాసి ఉంచింది ఎక్కడికి పోదు. దేవుడు నిర్ణయించిన కాలముల్లో తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. నిరీక్షణ కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నిరీక్షణ కలిగి ఉంటే ఏమవుతుంది? పొందుకుంటాం. వెరీ గుడ్. నిరీక్షణ కలిగి ఉంటేనే పొందుకుంటాం. కాబట్టి నువ్వు పొందుకోవాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంకా నిరీక్షణ ఏం చేస్తుంది? సిగ్గుపడనివ్వదు. రోమిలికి రాశాడు పౌలు గారు, రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు కదా. నిజంగా దేవుడు తన బిడ్డల్ని అవమానకరంగా ఉంచడు. నీ పిల్లలు అవమానపడాలని, నలుగురిలో ఆరాటపడాలని ఎవరైనా కోరుకుంటారా? మనం మంచోళ్ళం కాదు. ఒక విధంగా చెడ్డవాళ్ళం ఉన్న మనమే మన బిడ్డల విషయాల్లో మేలైనవి, శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి ఇవ్వాలని ఆశపడతామే. ప్రేమ కలిగిన దేవుడు అనుకుంటాడా? తోగ్గా ఉంచడు, తలగానే ఉంచుతాడు. నువ్వు అవమానపడవలసిన అవసరం లేదు. సిగ్గుపడే పరిస్థితి దేవుడు ఎప్పటికీ రానియకుండా ఉండునుగాక. నిరీక్షణ కలిగి ఉందాం. ఇంకో మాట కూడా చూద్దాం. 9వ అధ్యాయం, ఇటు కూడా అక్కడే ఉన్నాం కాబట్టి, రోమపత్రికలో చదువుతున్నారు కాబట్టి 9వ అధ్యాయము 33వ వచనం లాస్ట్లో, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా నమ్ము, విశ్వసించు. నిజమే, విశ్వసిస్తున్నావు, కాదనటం లేదు. అవును. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆశించినట్లుగా దేవుడు కూడా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి ఆశిస్తూ ఉంటాడు. ఎక్కువ సహాయం పొందిన వారి నుంచి ఎక్కువ ఆశించే అవకాశము ఉంది కదా. మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ డబ్బులు తీసుకుంటామా? తీసుకోం కదా. కాబట్టి దేవుడు ఎక్కువగా ఎవరి పట్ల కార్యాలు జరిగించాడో వారి పట్ల ఎక్కువ కోరతాడు. అది విశ్వాసమైన, నమ్మకమైన, నిరీక్షణైన, ఏదైనా కూడా. కాబట్టి దేవుని యొక్క నమ్మకములో ఇప్పుడు ఆమెకు సహాయం చేయాలనే ఉంది. అయ్యా నాకు కరుణించయ్యా, నా కుమార్తెకి సహాయం చేయయ్యా అంటుంది. యేసుప్రభు నాకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమె అడుగుతూ ఉందయ్యా, కేకలు పెడుతుంది, ప్రార్థనలు చేస్తుంది, వేడుకుంటుంది, పంపించేయండి ప్రభువా అని శిష్యులు చెబుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు ఆమెతో, అమ్మా, పిల్లల రొట్టె ముక్కలు తీసి చూస్తారా? మత్తయి సువార్త 15వ అధ్యాయం. కుడి పక్క పేజీలో ఉంటుంది, మీకు కుడి పక్క. పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లకేయకూడదు అని, అది మంచిది కాదు, అది యుక్తము కాదు అన్నాడు. దీని భావం ఏమిటంటారు? మీకేమర్థమైంది ఇక వాక్య భాగంలో? పిల్లలు ఎవరు? కుక్క పిల్లలు ఎవరు? దేవుని నమ్మిన వారు,
లేకపోతే ఇశ్రాయేలు జనాంగం, దేవుని ప్రజలు. ఒక పిల్ల ఎవరు? అన్య జనాంగము కదా. కాబట్టి మొదటిగా పిల్లలకే కదా. ఇప్పుడు నీ పిల్లలకు పెట్టుకున్న తర్వాత ఉంటే బయటి పిల్లలకి పెడతావు. నీ పిల్లలకే సాలే తట్టు లేకపోతే, ఆయన దగ్గర సమృద్ధి ఉన్న మాట నిజమే, ఆయన కొరత ఏముందలే కానీ శ్రీమంతుడు అయితే ముందు తన పిల్లలు చూసుకున్న తర్వాతే కదా. అందుకని నేను చాలామందికి ఏం చెప్తానంటే, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. అది చాలా గొప్ప రక్షణ. అది భూ సంబంధమైన దీవెనలే కాదు, ఆత్మ సంబంధమైన పర సంబంధమైన దీవులు కూడా కలుగు చేస్తుంది, దేవుని బిడ్డలుగా చేస్తుంది. రక్షణ తీసుకునేదాకా మనం దేవుని బిడ్డలం కాము. కాబట్టి దేవుని బిడ్డలకే రొట్టెలు, దీవెనలు, ఆశీర్వాదాలు అని యేసు ప్రభువారు ఆమెతో అంటే, ఆమె విశ్వాసం చూడు. నిజమే, ఒప్పుకుంది. మేము కుక్క పిల్లలమే అన్నట్టుగా ఒప్పుకుంది. ఏంది అడుగుతూ ఉంటే, కుక్క పిల్లలతో సాదృశ్యంగా మాట్లాడుతున్నాడేంది, అంత మాట అన్నాడేంది అనుకోలేదు కదా. సహాయం కొరకు వచ్చిన వాళ్ళు తగ్గింపుతోనే ఉండటం మంచిది. బతిమిలాడుకోవటం మొన్న మధ్య చెప్పే కదా, బతిమిలాడు ప్రార్థన ఎలా ఉంటుందో. చదువు. అయ్యా, కుక్క పిల్లలు కూడా యజమాని బల నుంచి మీద పడితే రొట్టెలు తింటావే కదా. అంటే రొట్టె ముఖ్యమని, రొట్టె అవసరం లేదు, మొక్కిచ్చినా చాలు అన్నట్టుగా ఆ కనాను స్త్రీ అమ్మాయి మాట్లాడింది. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, అమ్మా నీ శ్వాసము గొప్పది. నువ్వు కోరినట్టు అవ్వాలంటే నీ శ్వాసం గొప్పగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉందా? గొప్ప విశ్వాసం ఉందా? ఉండుండొచ్చా? ఉంటుందా? కార్యాన్ని చూడగలిగిన విశ్వాసం మన జీవితంలో ఉంటే తప్పనిసరిగా చూస్తాం. చూశారు కూడా, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా చూసే పని ఉండాలి, తప్పనిసరిగా చూడాలి. చాలా సంతోషపడ్డాడు యేసు ప్రభువారు. నువ్వు కోరినట్లుగా జరుగుతాయి అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ సమస్య అయినా, ఏ భారమైనా, అనారోగ్యమైనా ప్రతి అవసరత దేవుడు తీర్చగలడు విశ్వాసంతో. విశ్వాసం ఎందుకు ఉండదు? ఉంటుంది, కాకపోతే స్టాండర్డ్గా ఉండదు, స్థిరంగా ఉండదు, హెచ్చు తగ్గులు ఉంటాయి. నువ్వేంది నేనేంది, పేతురు గారిలోనే అట్టుండి. మీకు ఉదాహరణ మీ అందరికీ తెలుసు. వీళ్ళు అద్దరికి వెళ్ళటానికి ప్రయాసపడుతున్నారు, అద్దరికి వెళ్ళలేకపోతున్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభువారు వారి దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. వీళ్ళు భయపడిపోయారు. భయపడమాకండి, నేనే అని యేసు ప్రభువారు చెప్పాడు. ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఈ పరిస్థితిలో ధైర్యం ఏడొస్తుంది అంటారా? మీకేం తెలుసు కదా. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు చెప్పినా కూడా ధైర్యం తెచ్చుకోకపోతే మరి నీకు ధైర్యం ఎట్టొస్తుంది? అప్పుడు పేతురు గారు అన్నాడు, అయ్యా నువ్వే అయితే నేను నీ దగ్గరకు వస్తాను, నాకు సెలవు ఇవ్వమన్నాడు. సరే రమ్మన్నాడు. పేతురు గారు ధైర్యం చూడాలి. నిజంగా ధోనిలో నుంచి సముద్రంలోకి దిగాడు, నడుస్తూ ఉన్నాడు, యేసు ప్రభువు దగ్గరికి ఆయనకి వెళ్తా ఉన్నాడు. అసాధ్యం అది. మానవుడు నీళ్ళ మీద నడవటం ఏంది? అసాధ్యమైన పని. కానీ ఇప్పుడు ఆయన చూపు ఎక్కడుంది? యేసై మీద ఉంది. యేసు వైపు చూస్తూ ఉన్నాడు. యేసు వైపు చూసినంతసేపు అసాధ్యాలు జరిగింది కదా. అసాధ్యమైన రీతిగా నడిపించాడు. యేసై వైపు నువ్వు చూడు,
నిన్ను అసాధ్యం అనుకున్న దాని మీద నడిపిస్తాడు. కానీ పరిస్థితి వైపు చూశాడు, గాలిని చూశాడు, మునిగిపోసాగాడు కదా. ప్రభువా రక్షించన్నాడు, మంచి పని అది. యేసు ప్రభువారు మునిగిపోనిచ్చే దేవుడా, ముంచే దేవుడా, ఆ పరిస్థితిని సర్దుమని మనసు ముందు చెయ్యి అందించి ముందు ఆయన పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు భయపడ్డా. నడిచినప్పుడు ఏ విశ్వాసం ఉంది, మరి ఇప్పుడేమైంది, ఎందుకు తగ్గింది? పరిస్థితులు తగ్గిస్తాయి. అందుకని మిమ్మల్ని చిన్న చూపుగా మాట్లాడటం కాదు, మీ దగ్గర విశ్వాసం లేదని చెప్పటం కాదు. మీరు పరిస్థితుల వైపు చూసి అటు ఇటు మనసు కొట్టుకుంటుంది, అటు ఇటు గుండె కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటుంది. దేవుని యొక్క వాక్యము చెప్పిన బట్టి, చూసిన దాన్ని బట్టి అది ధైర్యం వస్తుంది, విశ్వాసం కలుగుతుంది. కానీ పరిస్థితుల వైపు చూస్తున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. అలా జరుగుతాయి కొన్ని సందర్భాల్లో. కానీ యేసయ్య మునిగిపోనిచ్చే దేవుడు కాదు. పైకి లేపాడు, దోన్లోకి తీసుకొచ్చాడు, దోన్లో కూర్చోపెట్టిన తర్వాత అనిచేశాడు. అప్పుడు దాకా పరిస్థితులు, ఏ పరిస్థితిలో అయితే నువ్వు భయపడ్డావో, ఏ పరిస్థితికి అయితే నువ్వు భయపడ్డావో దాని నుంచే నడిపించి తీసుకొస్తాడు. అందుకనే సద్దు మనపల అమ్మాయి చెప్పింది, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ధోని వెంబడబడ్డ చూడు, ఆ సంగతి అమ్మాయి చెప్పింది. ఆయన లేచి గద్దించాడు. ఇది 14వ అధ్యాయం, నువ్వు చెప్పేది 8వ అధ్యాయం. మత్తయి రాసిన దాంట్లో కూడా ఉంది, 8వ అధ్యాయంలో ఉంది. కాబట్టి ఎప్పుడు దేన్ని అనసాలో, ఎప్పుడు దేని నుంచి రప్పించాలో, ఎందుకు రప్పిస్తాడు. ఆ బజార్ను వెళ్ళాలంటే నాకు భయం వేస్తుందంటే మా అమ్మ వచ్చేది నడిపించుకెళ్తానికి బజారుకి. ఇప్పుడు ఎందుకంటే భయం పోయిద్ది అనమాట. మన అడిసాం కదా అని ధైర్యం వచ్చింది. వీడికి కుక్క అంటే భయమే, నీ అనుసుకి. నువ్వు పక్కన నడుస్తున్నావు అనుకో, దాన్ని ఛాయ్ అంటాడు, నువ్వు లేకపోతే ఇంట్లో వచ్చి కూర్చుంటాడు. విషయం అది. కుక్కలు కూడా అంతే. బజారు కుక్కలు వెళ్తా ఉన్నాయి అనుకో, ఇంట్లో కుక్క మెలకుండా ఉంటుంది. అదే మనం పక్కన గొలుసు తీసుకుని వెళ్తున్నాం అనుకో, ఇది ఊరుకోదు, దాన్ని బహుభవం అంటుంది, దాన్ని బెదిరించిద్ది. మా వీధిలోకి ఎందుకు వచ్చావు నువ్వు అన్నట్టుగా. అది లోకస్తులు చెబుతారు కదా, అండ చూసుకొని కొండబాకు అన్నట్టుగా. అది దేవుడే మన అండరా, ఇంకెవరైనా ఉండారా నీకు అండ? కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, పరిస్థితుల వైపు చూడకుండా యేసయ్య వైపు చూద్దాం. ఆయన తప్పనిసరిగా అసాధ్యమే, ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి ఒడ్డుపడటం అసాధ్యమే. అయినా సరే, అసాధ్యమైనా సరే నీకు నాకు అసాధ్యం, కానీ దేవునికి ఏది అసాధ్యం కాదు. దేవునికి సమస్తము సాధ్యము. నమ్మితే దేవుని మహిమను చూసే ఛాన్సు వారికి తగ్గిద్దని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, మన వాక్యం ఇదే, భూదిగంత నివాసులారా దేవుని వైపు చూసి రక్షణ పొందండి కదా. రక్షణ పొందితే ఏమా మనకి పరలోక సంబంధమైనవి పొందుకునే ఛాన్స్ వస్తుంది. పై నుంచి మెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ముందు ఇది అయిపోతే ఇక అక్కడి నుంచి అంత ఇక దేవుని బిడ్డలంగా దేవుని ఆస్తిని అనుభవించే ఛాన్స్ కలిగింది. ఇప్పుడు దేవుని ఆస్తిని మీరు అనుభవించలేకపోతున్నారు కదా. ఎందుకంటే ఇంకా దేవుని బిడ్డలుగా మార్చబడలేదు మీరు. ఇప్పుడు మేము దేవుని ఆస్తిని అనుభవిస్తున్నాం, ఎందుకంటే మేము దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం.
కాబట్టి దేవుని బిడ్డలు దేవుని ఆస్తికి హక్కుదారులు, స్వాస్థ్యానికి అర్హులు కదా. దేవుని స్వాస్థ్యం అనుభవిస్తావు నువ్వు. కాబట్టి అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ రక్షణ తీసుకోవటం మంచిది. దినములు బాగుండలేదు, రోజులు బాగుండలేదు, మీ అందరికీ తెలుసు ఆ విషయాలు. అందుకని రక్షణ చాలా అవసరం. హెబ్రీయులకే రాస్తాడు పౌలు 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం మాట. ఎంత గొప్ప రక్షణ చాలామంది చేస్తున్నారు. అది ఎంత గొప్పదో రక్షణ గురించిన అవగాహన లేక. ఇది మనసు మార్చుకోవటమే కానీ ఇంకేది మార్చుకోవటం. మీ ఇంటి పేరు మీ ఇంటి పేరే, నీ పేరు నీ పేరే, నీ మతం మతమే మీది. ఇది కులాన్ని మార్చేది కాదు, మతాన్ని మార్చేది కాదు. ఇది మార్గము, ఇది మనసే మార్చుకునేది. ఇదే రక్షణ. ఇది అనుకూల సమయం కదా. ఇది రక్షణ దినం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవటం చాలా అసాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణలోకి రండి. దేవుని బిడ్డలుగా ముద్రించబడండి. ముక్కలెందుకు మీకు, రొట్టెలే పుచ్చుకోండి. పర సంబంధం అనే దీవెనలు పొందండి. సమస్యలన్నిటి నుంచి విడుదల పొందండి. దేవుడు అట్టి ధన్యతను మనందరికీ, ఇంకా రక్షణ లేని వారికి, ఈ కూటమి ఏర్పాటు చేసుకున్న శ్రీలక్ష్మి కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.